హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. ఈ వీడియో ఏంటో చూద్దామా? ఏంటి అంటే టమాటో, ఆనియన్, ఎగ్, రొయ్య పొట్టు వండే విధానం. మీకెంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. నాకైతే పెళ్లయిన తర్వాతే తెలుసు. దాన్ని ఎలా చేస్తున్నామో చూద్దామా? దానికోసం ఒక పెద్ద 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 6 అట్లా టమాటాస్ తీసుకున్నాను. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. రొయ్య పొట్టు కొద్దిగా తీసుకున్నా. తీసుకొని దానికి ఇంకా ఫస్టు రొయ్య పొట్టయితే వేడి వాటర్‌లో ఏసి తీశాను. తీసిన తర్వాత కొంచెం ఆయిలేసి మంచిగా పచ్చివాసన పోయే వరకైతే ఫ్రై చేసుకున్నాను రొయ్యపట్టు. అది తీసి ఇంకా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని అదే ప్యాన్‌లో ఆయిలేసి ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ఏసుకొని మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఆ టమాటా మంచిగా వాటర్ పైకొస్తుందిగా వచ్చినాక మనం రొయ్య పొట్టు ఏయించి పెట్టుకున్నాం కదా! ఆ రొయ్య పొట్టు కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఇంకా మరీ గట్టిగా ఉంటే బావుండదుగా. అందుకే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా మగ్గిపోతుంది. కొంచెం గ్రేవీ వస్తుంది. మొత్తం దగ్గరికొచ్చిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇంకా లాస్ట్‌లో దించే ముందు ఎగ్స్ ఏసాను. ఎందుకంటే దాన్ని ఎగ్స్ 4 ఉన్నాయి కాబట్టి దాంట్లో 2, 2 చేశాను. చేసి ఇంకా పచ్చనీలం ఎగ్గు పైకొస్తుందని లాస్ట్‌లో దించేసి ఒక కిందకి పైకి కలిపేసి దించేయడమే. ఈ కర్రీ ఇంతే ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్ తింటూ వీడియో పెడదాం అనుకున్నాను. కానీ మర్చిపోయానండి. ఈ వీడియో ఇంతే. బాయ్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.